నేటి రాశి ఫలాలు. ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు అనేవి పరిష్కార దిశగా సాగుతాయి. ధనుసు రాశి వారు శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి పని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వీరికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండలని పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఉద్యోగ అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తుల యొక్క ప్రతిభకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఎవరైతే ధనుసు రాశి వారు విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు మిత్రుల నుండి సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక ఈరోజు మంచి శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అని కనబడుతుంది. పాడి పరిశ్రమల్లో కూడా లాభాలు లభిస్తాయి. చేపల, రొయ్యల చెరువుల వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనుసు రాశి వారికి ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీకు అందరిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు సన్నిహితుల నుండి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. ఆస్తి విషయాలలో బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో ఆ వివాదాల పరిష్కార దిశగా ఈరోజు సాగుతుంది. ఇక ఎంతో కాలంగా మీతో విభేదిస్తున్న వ్యక్తులు కూడా మీతో కలిసిపోతారు. ఇక ఇంతకాలం పడిన ఇబ్బందులు సర్దుకుంటాయి. అలాగే మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకొని అమలు చేస్తారు. అలాగే వాటికి అందరి ఆమోదయోగ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా పెట్టుబడులను అందుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో చేసిన సేవలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈ సాంకేతిక వర్గాల వారికి, కళాకారులకు ఒక అవకాశం అనేది అప్రయత్నంగా వస్తుంది. ఇక విద్యార్థులకు పట్టుదలతో అనుకున్నది సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలు మరింత సంతోషకరంగా గడుపుతారు ఈరోజు. అలాగే ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ధనుసు రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.